అని మా ఆవిడ అనుంటే, నేను నో అనుంటే వాళ్ళు చాలా మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైనా పేపర్ చూస్తే నాకు డబ్బులుంటే ఇది ఇవ్వాలంటే ఇస్తా. బీహార్లో వాచ్మెన్ కొడుకు కూతురు 10 ఏళ్ళు గుడ్డికి హోలు పడింది, 1.5 లక్షలు ఇస్తే ఆమె బతుకుద్ది. రామోజీరావు గారు ఈటీవీ అందులో నేను చూశా, ఆ ఏజెన్సీ వాళ్ళని పిలిపించుకొని 1.5 లక్షలు ఇచ్చా త్రూ రామోజీరావు. ఆ డబ్బులు పంపించాను సార్, ఆమెకి ఇస్తా. ఆమె బతికింది. అప్పటికి వాడు నా ఫోటో పెట్టుకున్నాడు. అలాగా మేము కూడా మాలాంటి పేద బతుకులో అలా డాక్టర్ ఫోటోలు పెట్టుకొని ఇంకోళ్ళు ఫోటో పట్టుకొని స్ఫూర్తిదాయకమయ్యాం. ఇది మీరు డబ్బులు పంచి మాలాంటి వాళ్ళని పైకి తేడానికి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి బ్యాంకులో డబ్బులు వేసి అవి పంచి వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి ఏమన్నా తేడా ఉందా? మీరంతా హృదయంతో ఎంతమందికి ఎన్ని వేల మంది కమ్మ ధనవంతులు మరి పేదలు మీ డబ్బులతో లక్షల రూపాయలతో చదివించారే. మరి ఇప్పుడు ఇతను అదే పద్ధతి కదా, ఇది పద్ధతి కాదు. ఈయన ఈ పద్ధతి చేయకపోయి ఉంటే ఓల్డ్ పద్ధతి ఏంటో మీకు తెలుసా? ఎలక్షన్ వస్తుంది, ఒక వారం రోజులు మొత్తం డబ్బులు పట్టుకొస్తారు. ఆ పేదవాళ్ళ ఇళ్ళకి అలాగే వస్తారు. అదే పూరిళ్ళు, అదే మట్టి గోడలు, అదే కుండలు, అదే పచ్చడి అన్నం, అదే మజ్జిగ, అదే పిల్లవాళ్ళు అంటుకోవడం దొంగకోవటం. ఎవడు చదువు లేదు, ఎవరికి విజ్ఞానం లేదు, ఎవరికి ఆరోగ్యం లేదు, ఎవరికి ఆరోగ్యశ్రీ లేదు. ఏమా వెంకయ్య ఎంత కావాలి నీకు? సార్ పోయినసారి 500 ఇచ్చారు సార్, 1000 రూపాయలు ఇవ్వండి సార్. 1000 రూపాయలు తీసుకు. వీడు మళ్ళీ ఎప్పుడు వాడి జీవితం ఎప్పుడు బతకాలి? ఎప్పుడు ఈ డబ్బులతో వాడు చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చేసి 1000 కదా 2000 ఇచ్చేయి పో. 2000 ఇచ్చేశారు, వాడు ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, కోటీశ్వరుడు అవుతాడు, వేల కోటీశ్వరులు అవుతారు. ఈ పేదవాడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉన్నాడు. అంత దుర్మార్గులు కొంతమంది మన రాజకీయ నాయకులు. నేను చెప్పిందేం కాదు, ది గ్రేట్ రాజీవ్ గాంధీ ఒక మీటింగ్ లో చెప్పాడు, మన ఇండియాలో రాజకీయ నాయకులు అంతా దొంగవాళ్ళు అంటే అని నవ్వుతూ చెప్పాడు. దొంగవాళ్ళు అంటే మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఒక రాష్ట్రం, ఆడకెళ్ళి ఒక జిల్లా, ఆడ నుంచి మండలం, లోపల కుగ్రామం. ఇక్కడ మనం ఒక పథకం పెట్టి ₹1 ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఆ కుగ్రామానికి ఎలా పంపించాలి అంటే ఆ రూపాయి ఢిల్లీ నుంచి ట్రావెల్ అవుతుంది. ఢిల్లీ నుంచి ఆ కిందకి వచ్చే వరకు, ఆ 100 కిలోమీటర్లు వచ్చే వరకు ఆ కింద వచ్చి అరిగి తరిగి పేదవాడి చేతికి అది పావలాగా మారిపోతుంది. దట్ కైండ్ ఆఫ్ పొలిటీషియన్స్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ. ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు. ఇలాంటి పిచ్చి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. డైరెక్ట్ గా ₹1 కూడా లంచం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంకుల్లో వేసి. ఎందుకు వేశాడు? ఓన్లీ ఓట్ల కోసమేనా? ఓట్ల కోసమే వేసేస్తారు ఇన్ని లక్షల కోట్లు. అంటే మీరు ధనవంతులు, మా కమ్మ ధనవంతులు, మా కాపు ధనవంతులు, వీళ్ళు కూడా మాలాంటి పెద్దవాళ్ళని పేదవాళ్ళని లక్షలు చదివించింది స్వార్థం కోసమా? ఓట్ల కోసమా? భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతావనే కాదుగా. చిత్తశుద్ధి, హోల్ హార్టెడ్నెస్, మానవత్వం. వాడు మనలాంటి మనిషే, కాబట్టి మనకి డబ్బు ఉంది, వాడికి డబ్బు లేదు. ఇదే లాజిక్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమిచ్చాడు డబ్బులు? అటు ఇచ్చి వెళ్ళిపోలేదా? డబ్బులు ఇచ్చి దేనికి ఇస్తున్నారు? అమ్మా మేము పిల్లల్ని చదివించాలంటే వాళ్ళు అప్పుడుదా కూలికి వెళ్ళేవాళ్ళు. మీ కూలికి వెళ్ళే డబ్బులు కూడా నేను ఇస్తా, నీకు ఇస్తా, పిల్లలు చదివించు. దానికి డబ్బులు ఇచ్చాడు. నాడు నుండి చదివించాడు. బూట్ల కాడ నుంచి, లేసుల కాడ నుంచి, బట్టల కాడ నుంచి, వాటర్ ప్రూఫ్ బ్యాగు కాడ నుంచి, ట్యాబుల్ కాడ నుంచి ఇన్ని ఇచ్చింది దేనికోసం? మానవ నిర్మాణం కోసం. దీని మించిన మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి ఇండియాలో ఇంతవరకు జరగలా జరుగుంటే మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఓ మాట, ఏంటంటే ఎన్నెన్నో పథకాలు పెట్టాం, సంపద సృష్టిస్తాం అన్నాడు కదా. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు నెట్లో చూడండి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, అడగాపుతం కూడా కనుక్కోండి. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు,
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బడ్జెట్ చూడండి. ప్రతి బడ్జెట్ లో రెవెన్యూ లోటు, రెవెన్యూ లోటు, రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు ఉన్నవాడివి ఎట్ట సంపద నువ్వు క్రియేట్ చేయగలవు? ఎవరిని అడగండి, ఎవడ సింపుల్ లాజిక్. నా ఇంట్లో రూపాయి లేకుండా నేను ఎలా బిల్డింగ్ ఉంటాను? నా ఇంట్లో పావులా కూడా లేకుండా ఎలా నేను క్రాప్ చేపించుకుంటాను? ఎప్పుడు నీ బడ్జెట్ ఆ రెవెన్యూ లో బడ్జెటే, దానికి నువ్వు ఈ సంపద అనేది లేదు. కానీ సంపద తెలియదు కదా నా పిల్లలకి, పాపం పేదలకు ఏం తెలుసు? ఇవన్నీ ఇంత మోసం చేసి ఇప్పటి వరకు ఆయన బతుకుంటూ వచ్చాడు. ఎందుకు నేను అనుకుంటున్నానంటే, ఈ అర్బన్ ఓటర్ మహాశయులకి మీరు గమనించండి, ఒక్కసారిగా ఒక ఇంప్రెషన్ పెట్టుకోకండి. ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీస్ అప్ టు లాస్ట్ అట్టొద్దు. ఏం మోసం చేశాడు జగన్ గారు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏ మోసం చేస్తున్నాడు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి. అదే మళ్ళీ మీ అర్బన్ సోదరులకు నేను అడుగుతున్నాను, ఇదే కదండి మరి వైఎస్ఆర్ కూడా చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ గారు చేశారు కదా, ఏం చేశారు? ఆంధ్రదేశంలో రైతు సోదరులు వాళ్ళు పంటలు పండగలేకపోతే, ఏదో ప్రాబ్లం వస్తే ఇల్లు బ్యాంకులో తాకట్టు పెడతారు, ఆడపడుచుల బంగారం తాకట్టు పెడతారు, పొలం తాకట్టు పెడతారు. ఆ డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పంట పండిస్తారు. మళ్ళీ అతివృష్టి, మళ్ళీ అనావృష్టి, మళ్ళీ పంటలు పోయి వేల 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 అప్పులు రైతుల చేతుల్లో పడిపోయి వాళ్ళు అనేబుల్ టు పే. బ్యాంకు వాళ్ళు వస్తుంటే ఇల్లు తాళం వేస్తా ఉంటుంటే వేలాది మంది రైతు సోదరులు పెళ్ళాం బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు మహానుభావులు ఎందరో 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 ఆంధ్రప్రదేశ్ లో. ఇది యాత్రలో వైఎస్ఆర్ గారు గమనించాడు, అన్ని చూసుకున్నాడు, అన్ని చదువుకున్నాడు. ఎలక్షన్ ముందు చెప్పాడు, అమ్మా మీకు ఇంతింత అప్పులు ఉన్నాయి, మీ నగలు మెడలో ఉన్న తాళి పట్టు కూడా బ్యాంకులో పెట్టారు, పొలం కూడా తాకట్టు పెట్టారు, ఇల్లు తాకట్టు పెట్టారు. నేను గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఒక్క పైసా కూడా మీరు కట్టక్కర్లేదమ్మా, డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టు, ఏలుముద్రై మీ ఇల్లు తీసేసుకోండి, మీ బంగారం తీసుకోండి, మీ పొలం తీసుకోండి అని చెప్పితే ఈయన ముఖ్యమంత్రిగా గెలిపిస్తే అందరి రైతు రుణమాఫీ చేశాడు, రుణ విముక్తులు చేశాడు. వెంటనే బ్యాంకుల్లో వేలాది మంది లక్షలాది మంది రైతు సోదరులు బ్యాంకులకు వెళ్ళి ఇట్లా ఎలుముద్ర వేయటం, డాక్యుమెంట్లు ఇంటికి తీసుకెళ్లిపోవటం, ఇంటి ముద్ర వేయటం, ఆ ఆడపడుచుల బంగారం తీసుకెళ్లిపోవటం, ఎలుముద్ర వేయటం, పొలం డాక్యుమెంట్లు తీసుకెళ్లిపోవటం. ఒక్క పైసా కూడా రుణం లేకుండా రైతుల్ని కడదీర్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈయన చేసిన దానికి మీరు అభినందించారా? పేదలు మొత్తం అభినందించారా? అప్పుడు అనలేదే రైతులకి పప్పు బెల్లాలాగా నివేది పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని. జగన్ పెట్టిన పప్పు బెల్లాలకి ఈ పెట్టిన పప్పు బెల్లాలకి ఏమైనా తేడా ఉందా? మానవ నిర్మాణం ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించారు. ఓ ప్రభుత్వం ఉంది మన కోసం, మనం ఓటేసాం కాబట్టి ఆ ప్రభుత్వం మనకి జవాబుదారీ, మన కష్టం వాడు తీర్చాలి, మన నష్టం వాడు తీర్చాలి, మన కన్నీళ్లు వాడు తుడవాలి. అదే కాన్సెప్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. అదే ఇంట్లో పిల్లవాడు చదువుకోకపోతే, ఇంగ్లీష్ రాకపోతే, ఉద్యోగం లేకపోతే గుడిసెగా ఉంటుంది, రోగంగా ఉంటుంది, ప్రాణంగానే పోతుంది. కాబట్టే నాడు నేడు, కాబట్టే ఆరోగ్యశ్రీ. దయచేసి ఇంతకంటే మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 100% చాలా జెన్యూన్ గా మనస్ఫూర్తి